జనవరి 1, 2025 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్కు సంబంధించి కొత్త రూల్స్ అమలు కానున్న విషయం మనకు తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఆర్బీఐ ప్రకటించింది. యూపీఐ పేమెంట్స్ లిమిట్ కూడా పెంచారు. అవి కూడా జనవరి 1 నుంచి వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పల్లె పట్టణం అన్న తేడా లేదు. ఇప్పటికే ప్రతి వస్తువు కొనుగోలు ఫోన్పే, గూగుల్ పేలను యూజ్ చేస్తున్నాం. కరెన్సీ వాడకం చాలా వరకు తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే కొత్త నియమాలు ప్రకటించింది. అవన్నీ కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి అమలవుతాయి. జనవరి 1 నుండి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీల పరిమితి పెరిగింది. ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపుల పరిమితి 5,000గా ఉంది. జనవరి 1 నుంచి 10,000 వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆర్బీఐ ఇప్పటికే ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించి కస్టమర్లకు సేవలు అందించడానికి టైం కోరారు. ఇప్పుడు జనవరి 1 నుంచి ఈ లిమిట్ అనేది పెంపు అనేది మనకు అందుబాటులో ఉంటుంది. యూపీఐ 123 పే మార్పులతో పాటు ఆర్బీఐ యూపీఐ లైట్ వ్యాలెట్ల కోసం పరిమితులు కూడా పెంచింది. వ్యాలెట్ బ్యాలెన్స్ పరిమితి వచ్చేసి 2,000 నుంచి 5,000కు పెంచారు. ప్రతి లావాదేవీ పరిమితి 500 నుంచి 1,000 వరకు పెంచారు. జనవరి 1 నుండి ఈ కొత్త నియమాలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీల పరిమితి పాటించాలని బ్యాంకులకు సూచించింది. జనవరి 1 నుండి యూపీఐ చెల్లింపు పరిమితులే కాదు, మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. యూపీఐ 123 పే ద్వారా జరిగే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైంది. ఈ ఫీచర్ ఫోన్లలో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఐవీఆర్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. జనవరి 1 నుండి అమల్లోకి రానున్న మరో కొత్త రూల్ ఏంటంటే పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి. పాన్ కార్డ్తో ఆధార్ లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డ్ నిలిపివేస్తారు. పాన్ కార్డ్ నిలిపివేస్తే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏ సేవలు పొందలేం.